అడవిలో వరాలిచ్చే చిలుక ఒకటి ఉండేది. ఆ అడవిలో అనేక రకాల జంతువులు మరియు పక్షులు కూడా నివసిస్తూ ఉండేవి. వరాలిచ్చే చిలుక ఎప్పుడూ అందరి కష్టాలను తీరుస్తూ ఆ చిలుక కడుపు నింపడానికి ధాన్యం ఎవరైతే ఇస్తారో వారిని సిరి సంపదలతో ఆ రామచిలుక ముంచెత్తుతుంది. అలాగే ఒక పంతులుని వారి కూతురి పెళ్లి కోసం చిలుక ఎంతో సహాయం చేస్తుంది. ఆ అడవిలో అనేక రకాల జంతువులు కూడా నివసిస్తూ ఉండేవి. అదే ఊరిలో రాము అనే రైతు చాలా కష్టపడి వ్యవసాయం చేస్తూ ఉండేవాడు. రాము ఎంత కష్టపడినా కూడా ఫలితం అనేది వచ్చేది కాదు. ఆ రామచిలుక గురించి ఈ నోట ఆ నోట పడి ఆ మాట రాము చెవికి వినిపించింది. రాము ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ వరాల చిలుక దగ్గరికి బయలుదేరాడు. కాసేపటికి ఆ చిలుక దగ్గరికి చేరుకున్న రాము తను ఎంతో బాధలో ఉన్నానని, ఎంత కష్టపడి పని చేసినా కూడా నాకు ఫలితం అనేది దక్కడం లేదని రామచిలుకతో చెబుతూ చాలా బాధపడుతూ ఉంటాడు. అప్పుడు రామచిలుక నా కడుపు నింపడానికి ధాన్యం ఇస్తే నేను వరాలు ఇస్తానని చెబుతుంది. ఆ మాటకి రాము చిలుక కడుపు నింపడానికి చిరుధాన్యాలను ఇస్తాడు. రాము ఆ చిలుక చెప్పినట్టు చేస్తే నీకు సిరి సంపదలు వస్తాయని చిలుక చెప్పడంతో రాము ఇంటికి వెళ్ళిపోతాడు. పొలం ఎండిపోతూ ఉండగా ఆ చిలుక వర్షం కురిపిస్తుంది. ఆ వర్షానికి ధాన్యం ఇంటికి చేరుతుంది. ఆ ధాన్యాన్ని చూసి రాము మరియు తన భార్య చాలా సంతోషపడతారు. రాముతో ఆ రామచిలుక గురించి చెప్పిన ఆవిడ కూడా చాలా సంతోషపడుతుంది. రాము మళ్ళీ